మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయం ఇచ్చిన మీకు నా కృతజ్ఞత వందనాలు. మనము ఈరోజు భక్తుల జీవిత చరిత్రలో ప్రార్థన విజయాలు అనే అంశాన్ని మనం చూద్దాము. మీ కొరకు సాంగ్స్ బుక్స్ కూడా వచ్చినాయి. ఈ ప్రేయర్ అయిన తర్వాత వాటి కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి. ఈ వారంలో కానీ లేకపోతే జూలై నెలలో కానీ మీ అందరికీ ఈ కొత్త సాంగ్స్ బుక్ అందుబాటులో ఉంటాయి. వాటికి కవర్ వేసి మీకు పంపించటం జరుగుతుంది. రైట్, ఓకే. ఆపదలో ఆదుకున్న అద్భుత దేవుడు. లైట్ వేయండి. అమెరికా దేశంలో ఒక సండే స్కూల్ టీచర్ పిల్లలందరినీ విహారయాత్రకు తీసుకొని వెళ్ళినది. అందరూ కలిసి ఒక స్టీమర్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా స్టీమర్ ప్రమాదానికి గురైపోయింది. అది బ్రద్దలు కావటం మూలాన దానిలోకి నీరు రావటం ప్రారంభమైంది. అయితే ఎలాగో అలా ఆ స్టీమర్ ప్రక్కనే ఉన్న ఒక దీవి దగ్గరకు తీసుకువెళ్ళారు నావికులు. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. అక్కడ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఏమీ లేవు. అక్కడ దీవిలో ఎటు తోచక వారందరూ కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థించసాగారు. దేవా, మమ్మల్ని భయంకరమైన ప్రమాదం నుండి తప్పించు, మమ్మల్ని మా గమ్యస్థలాలకు చేర్చు అంటూ పిల్లలందరూ కన్నీటితో మొరపెట్టసాగారు. సరిగ్గా అదే సమయంలో ఆ ద్వీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అది ఎలా జరిగిందో తెలియదు. ఆ మంటలు భయంకరంగా ఆకాశానికి లేస్తూ ఉన్నాయి. సండే స్కూల్ టీచర్ మరియు పిల్లలు ఇంకా భయ ఆందోళనతో కేకలు వేస్తున్నారు. ఆ ప్రదేశమంతా పొగ వ్యాపించింది. అప్పుడు ఆ దీవికి దూరంలో ఉన్న మరొక ఓడ సిబ్బంది దానిని చూసి ఆ దీవి అగ్నిచేత తగలబడుతుంటే ఖచ్చితంగా ఆ దీవిలో మనుషులు ఉండి తీరాలి అని ఆలోచించి ఆ దీవి వైపుకు రావడం జరిగింది. వారు అక్కడ ఉన్న పిల్లలందరినీ చూసి ఆశ్చర్యపోయి అందరినీ రక్షించి తమ ఓడలోకి ఎక్కించుకొని వారి గమ్యస్థానాలకు చేర్చారు. దేవుడు ఎంత గొప్పవాడు. వారి ప్రార్థనను ఆలకించి మంటలు రేపి ఆ సముద్రంలో దూరాన ఉన్న ఇతర ఓడ సిబ్బందిని వారి వైపుకు తీసుకొని వచ్చారు. మన ఆపదలో మనల్ని ఆదుకునే దేవుడు మనకున్నాడు. నీ శ్రమలలో నీవు ఆయనకు మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అమెరికా దేశంలో ఒక సండే స్కూల్ టీచర్ గారు ఉన్నారు. వాళ్ళ పిల్లలతో మరి ఎక్స్కర్షన్ విహారయాత్రకు వెళ్ళారు. అందరూ కలిసి ఒక స్టీమర్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఆ స్టీమర్కి ప్రమాదానికి గురైంది. అది బద్దలైపోవటం, దానిలో నీరు రావటం, ఎలాగోలా ఆ స్టీమర్కి ఏం చేశారంటే పక్కన ఉన్న ఒక దీవి దగ్గరకు తీసుకొని వచ్చారు నావికులు. మరి సండే స్కూల్ టీచరు విహార యాత్రకు పిల్లల్ని తీసుకొని సముద్రంలో వెళ్తూ ఉంటే ఆ వెళ్తున్న స్టీమర్ బోట్ పెద్దది, మరి అది బద్దలవ్వటం, దాంట్లో వాటర్ రావటం జరిగింది. చాలా కష్టంతో మొత్తానికి ఆ స్టీమర్ని ఒక దీవికి తీసుకొని వచ్చారు. దీవి అంటే చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో ల్యాండ్ ఉంటుంది. హల్లెలూయా. ఆ దీవికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడి నుంచి మళ్ళా వాళ్ళ ఇంటికి పోవాలంటే చాలా కష్టం. ఫోన్లు లేవు, ల్యాప్టాప్స్ లేవు, కంప్యూటర్స్ లేవు, ఏం లేదు. ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఏమీ ఉండదు. ఆ సండే స్కూల్ టీచర్ గారు భారం కలిగి కన్నీటి ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆమె మీదనే భారం. ఆ పిల్లలు కూడా కన్నీటి ప్రార్థన చేశారు. ఆ దీవిలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అంటే ఒక పేలిందనమాట. మరి ఏం పేలిందో తెలియదు. అసలు అక్కడ అగ్ని ప్రమాదం జరిగే ఛాన్సే ఉండదు. అనుకోకుండా అట్లా జరిగింది.
బాగా మంటలు పైకి వచ్చేసి అంత పొగంతా కమ్మేసరికి దూరంలో ఉన్న ఒక షిప్ కనబడ్డది. ఆ షిప్లో ఉన్న క్యాప్టెను, అదేంది అక్కడంతా ఆ దీవిలో ఏంది మంటలు వస్తూ ఉన్నాయి, అక్కడ మనుషులు ఉంటారు అని చెప్పి హెల్ప్ చేయడానికి ఆ క్యాప్టెన్ ఏం చేసిండంటే ఆ షిప్ను వీళ్ళ దగ్గర తిప్పాడు. అక్కడ చూస్తే అందరు పిల్లలు, సండే స్కూల్ టీచర్. ఆశ్చర్యపోయాడు, ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా ఎవరు చనిపోలేదని. సరే అని చెప్పి ఆ బోట్లో, ఆ షిప్లో వారిని ఎక్కించుకొని వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో అక్కడ తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సమస్య భయంకరము, ఏం చేయాలో తెలియదు, దిక్కు తోచని స్థితి. ప్రార్థన చేస్తే దేవుడు ఆపద నుంచి విడిపించాడు. హల్లెలూయా. అట్లా అని చెప్పి మనకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రేయర్ చేయటము సబబు కాదు. ఆపద ఉన్నా లేకున్నా, కష్టం ఉన్నా లేకున్నా ప్రార్థన చేయటం సబబు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో కూడా ఇట్లా దేవుడు మనల్ని చాలాసార్లు అనేక సమస్యలను గుండా మనల్ని విడిపించాడు. హల్లెలూయా. చాలా శోధన గుండా, చాలా కష్టాల గుండా దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, కష్టం వచ్చినప్పుడు దేవుని పట్టుకోవటం కాదు, కానీ సంతోషం వచ్చినప్పుడు కూడా దేవుని పట్టుకోవాలి. బైబిల్ ఏమనుందంటే, ఎడతెగక ప్రార్థన చేయండి, సమయమందును అసమయమందును అంటున్నాడు. సమయం ఉన్నా సమయం లేకపోయినా, అంటే క్రైస్తవునికి అది రావాలా. చాలామంది క్రిస్టియన్స్లో మనం చూస్తే ఇంటి నిండా యేసుప్రభు బొమ్మలు ఉంటాయి, బండి మీద యేసుప్రభు బొమ్మ ఉంటుంది, బాత్రూమ్ డోర్ మీద యేసుప్రభు బొమ్మ ఉంటుంది, ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు అని చెప్పి ఒక పేరు ఉంటుంది. హల్లెలూయా. కానీ వాళ్ళు యేసుప్రభుని కూడా గుర్తు చేసుకోరు ఒక రోజు మొత్తంలో కూడా. హల్లెలూయా. వాక్యం నెరవేర్చారు. మరి వాళ్ళు ఏం క్రైస్తవులు? నువ్వు నిజమైన క్రైస్తవుని అయితే నువ్వు ప్రేయర్ మీదనే డిపెండ్ అవుతావు. నువ్వు నిజమైన క్రైస్తవుని అయితే వాక్యం మీదనే డిపెండ్ అవుతావు. నువ్వు క్రైస్తవుని కావు, అందుకే నువ్వు ప్రేయర్ మీద డిపెండ్ అవుతలేవు, విగ్రహార్థన వైపు వెళ్తున్నావు. నువ్వు క్రైస్తవుని కావు, మాంత్రికులు చెప్పింది వింటున్నావు, సోది చెప్పే వాళ్ళది వింటున్నావు, దాని తర్వాత ఎవరేది చెప్తే అది వింటున్నావు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, క్రైస్తవుడు సత్యం మీద ఆధారపడతాడు, ప్రభువు మీద ఆధారపడి తన గమ్యము గురి ముందుకు తీసుకొని వెళ్తాడు. డాక్టర్లు ఏదో చెప్పిరని చెప్పి డల్ అయిపోవటం, ఎవరో చెప్పిరు మీ ఇంట్లో సైతాన్ పనిచేస్తుంది, చీకటి ఉన్నది, హల్లెలూయా, ఎవరో చెప్పిరు నువ్వు ఇంకో 2-3 రోజుల్లో చచ్చిపోతావు, ఇక్కడ నుంచి ముందు నుంచే భయపడుతూ ఉంటాడు. దేవుడు చెప్పాలా, ఎప్పుడు కూడా దేవుడు ఏ విషయంలో కూడా మనల్ని భయపెట్టాడు, తిరిగి ఆయన ధైర్యం ఇస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఇంట్లో ఏ యేసుప్రభు బొమ్మ పెట్టుకోరు, ఇంట్లో ఏ సిలువ పెట్టుకోరు. ఎందుకు అంటే సిలువ అనేది అదొక మనిషి తయారు చేసిన ఆకారం. అది యేసుప్రభు వారు ఆ సిలువ మీద శ్రమపడ్డారు, అదొక క్రైస్తవానికి గుర్తు. కానీ సిలువకు కూడా ఏం చేస్తారంటే మన వాళ్ళు దండాలు వేస్తారు, యేసుప్రభు బొమ్మలు ఉంటాయి. హల్లెలూయా. అది రియల్ యేసుప్రభు బొమ్మ కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు శాంతి సందేశం అని చెప్పి ఒక సినిమా తీశారు. సేమ్ యేసుప్రభు గెటప్ వేసుకొని వచ్చారు. కొంతమంది ఇళ్ళలో ఆ కృష్ణ గారి ఫోటో కూడా ఉన్నది, ఏదంటే యేసుప్రభు బొమ్మ అంట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కృష్ణ గారు ఎట్లా అయ్యారండి యేసుప్రభు అంటే, ఆయన డబ్బుల కోసం ఆయన ఒక సినిమా నాటకం తీశారు, అయిపోయింది. కానీ మనోళ్ళు ఆ ఇంగ్లీష్ సినిమా తీసిన, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీసిన హీరో కూడా ఒకరోజు చర్చికి వెళ్తే అన్నీ ఆయన ఫోటోలే ఉన్నాయి. పిచ్చోడు అయిపోయింది ఆయన. యేసుప్రభు విలువ మీరు తీయకండి, ఆయన చాలా గొప్ప దేవుడు అని చెప్పి ఆయన అన్యుడు ఉండి ప్రభు గురించి మాట్లాడిందనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ప్రేయర్ చేస్తున్నాము, మన ప్రేయర్కి ఆన్సర్ ఎప్పుడు వస్తుంది అంటే పూర్తిగా మనం నమ్మకం పెట్టాలి. నేను యేసయ్యకి చెప్పిన కథ అయిపోయింది అని ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఫోటోకి చూసి చెప్పినాం అనుకోండి రాదు. ఫోటోకి చూసి మనం ఎంతసేపు చేస్తామంటే మీరు చెప్పండి.
హల్లెలూయా. మెడలో యేసుప్రభు బొమ్మ ఉంటుంది, ఫోన్లో కూడా యేసుప్రభు బొమ్మ ఉంటుంది. హల్లెలూయా. చాలా వాక్యం ఉండదు, యేసుప్రభు బొమ్మ. ఒక 4-5 యేసుప్రభు బొమ్మలు చూస్తే అందులో నిజమైన యేసుప్రభు బొమ్మ ఏది ఉండదు. ఒక దాంట్లో యేసుప్రభు 35లకు కనబడతాడు, ఒక దాంట్లో 45, ఒక దాంట్లో 55 అట్లా కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ సమస్య వచ్చింది. వీరు ప్రార్థన చేశారు, దేవుడు విజయం ఇచ్చాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి విజయం ఇస్తాడు. రైట్. ఇప్పుడు ఇంకొక స్టోరీ మనం విందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హడ్సన్ టేలర్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన జీవిత చరిత్ర మీరందరూ కూడా చదవాలి. చైనా దేశంలో పరిచర్య చేసిన వ్యక్తి, చాలా గొప్ప దైవజనుడు. హల్లెలూయా. చైనా దేశంలో ఆయన చాలా గొప్ప పరిచర్య వాళ్ళు చేశారు. ఆయన పరిచర్యకు ముందు ఒక దైవజనుడు వచ్చి వాళ్ళ ఏరియాలో మీటింగ్ పెట్టి చైనా దేశానికి ఎవరైనా సేవకు వస్తారా అని అడిగారు. ఎవ్వరు లేపలేదు, చాలామంది జనాలు ఉన్నారు. ఒక కుంటైన వచ్చిండు అనమాట. కుంటుకుంటూ ఒకటే కాలు ఉంది. కుంటుకుంటూ వచ్చి, నేను సేవ చేస్తా సార్ చైనా దేశంలో అంటే, ఆ పిలిచిన మిషనరీ అడిగిండు ఆ దైవజనుడు, నువ్వు ఒంటి కాలు ఉన్నావు, నువ్వేం సేవ చేస్తావని. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడు, 2 కాళ్ళు ఉండి మీరేం చేసిరని అడిగాడు. ఆ దైవజనునికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏదో క్యాజువల్గా అనుకున్నాడు. తర్వాత నేను వస్తా అంటే తీసుకుపోయారు, అక్కడ వదిలేసారు. ఆయన జీవితం మొత్తంలో 1,20,000 మందికి బాప్తిజం ఇచ్చాడు. ఒంటి కాళ్ళ దైవజనుడు హడ్సన్ టేలర్. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం 2 కాళ్ళు నుండి 2 ప్రాంతాలు తిరగలేము. ఒంటి కాళ్ళతో 1,20,000, 1,40,000 కరెక్ట్ ఐడియా వస్తలేదు, ఇచ్చిండు బాప్తిజం. అంత గొప్ప ప్రార్థనా పరుడు. 30-40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అక్కడున్న చాలామంది కఠినాత్మలను మార్చేసాడు ఓన్లీ ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఆ దైవజనుని గురించి మనం ఇక్కడ చూద్దాము. ఇంగ్లాండ్ దేశంలో బన్స్లై అను గ్రామం నుండి చైనా దేశానికి మిషనరీగా వెళ్ళి ప్రభువు కొరకు ఎన్నో ఆత్మను సంపాదించిన వాడు హడ్సన్ టేలర్. చైనా ఇన్లాండ్ మిషన్ను స్థాపించిన చైనీయుల గుండెలలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు. ఒకసారి హడ్సన్ టేలర్ తన సొంత ఊరికి వచ్చి 5 ప్రార్థనా మందిరాలలో యవ్వనస్తులకు మీటింగ్లు ఏర్పాటు చేసి అద్భుతంగా ఆత్మవేశంతో ప్రసంగించాడు. చైనా దేశపు పరిస్థితులను గూర్చి వివరంగా మాట్లాడి, అక్కడ దేవుని సేవ చేయడానికి యవ్వనస్తులు ఎంత అవసరమై ఉన్నది, మీలో ఎంతమంది చైనా దేశాన్ని మిషనరీగా రావడానికి సిద్ధంగా ఉన్నారు, చేతులెత్తండి అన్నాడు. అయితే ఎవరు కూడా చేతులెత్తలేదు. చైనా దేశానికి రావడానికి మీలో ఎవరికి ఇష్టం లేదా అని అడిగాడు. చివరికి ఒకడే చెయ్యి ఎత్తాడు. నా దగ్గరికి రా బాబు అన్నాడు. అతడు వచ్చాడు. అతడితో కాసేపు మాట్లాడి, నీవు మిషనరీగా పనికిరావు అన్నాడు టేలర్. హడ్సన్ టేలర్ 2వ మీటింగ్లో మాట్లాడుతూ, ఎవరు వస్తారు చైనా దేశానికని మరలా ప్రశ్నించాడు. మొదట చేయెత్తిన వాడే రెండోసారి చేయెత్తాడు. 3వసారి మీటింగ్లోనూ అడిగిన ప్రశ్న మరలా అడిగాడు. అప్పుడు కూడా మొదట చేయెత్తిన వ్యక్తే నేను వెళ్తాను అన్నాడు. ఆ విధంగా 5 కూటములలో అతడు చేయెత్తాడు. అప్పుడు హడ్సన్ టేలర్ 5 మీటింగ్లలో నువ్వు ఒక్కడివే చేయెత్తావు, అసలు నీవు సేవకు పనికిరావయ్యా అన్నాడు. నేనెందుకు సేవకు పనికిరాను, అది మీరు ఎలా చెబుతున్నారు అని ప్రశ్నించాడు. చైనా దేశంలో దుర్మార్గులు, దుష్టులు, కమ్యూనిస్టులు ఉన్నారు. నీవు ఇక్కడ పరిచర్య చేస్తుంటే చావబడతారు, అవసరమైతే చంపి పడేస్తారు, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. వారు వచ్చినప్పుడు నువ్వు పరిగెత్తాలి, పారిపోవాలి. నీవేమో ఒక కాలు లేని వికలాంగుడివిగా ఉన్నావు.
ఒంటి కాళ్ళతో నీవు ఎట్లా పరిగెత్తగలవు అన్నాడు హడ్సన్ టేలర్. అప్పుడు అతడు, సార్ నాకు 19 సంవత్సరాలు వచ్చేంత వరకు 2 కాళ్ళు ఉన్నాయి. ఒకరోజు అనుకోని రీతిగా యాక్సిడెంట్ అయ్యింది, ఒక్క కాలు పోయింది, ఒక కాలు ఉంది. అవును, మీరు అన్నట్లు నేను పరిగెత్తలేను. కానీ ఒక మాట, ఇంగ్లాండ్ దేశం నుండి చైనా దేశానికి వేల కొద్ది కిలోమీటర్లు ప్రయాణం చేసి పరిగెత్తి పారిపోవడానికి కాదు సార్. దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళి పారిపో అని చెప్పాడు. తప్పించగలిగితే తప్పిస్తాడు, లేకపోతే ఆయన కొరకు ప్రాణాలు అర్పించడానికైనా నన్ను ధైర్యపరుస్తాడు అన్నాడు హడ్సన్ టేలర్. సరే, బాగా చెప్పావు. ఇంకో ప్రశ్న, ఇంతమందిలో ఎవరు చేతులెత్తేదే, మరి నువ్వెందుకు చేయెత్తావు అని అడిగాడు. సార్, మీరు గమనించారా, ఇంతమందిలో చైనా దేశానికి ఎంతమంది వస్తారు అని మీరు పలుమార్లు ఆశతో అడిగారు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్న ఆరోగ్యవంతమైన ఎవరైనా చేయెత్తారేమో అని ఎదురు చూశాను. కానీ ఎవరినూ చేయెత్తక పోయేసరికి ఒక కాలు ఉన్న నేను చైనాకు వెళ్ళడానికి చేయెత్తాను అన్నాడు. హడ్సన్ ఆశ్చర్యపోయాడు. అతను ఎంతో అభినందించాడు. 1880 సంవత్సరంలో ఒంటికాలు గల ఆ వ్యక్తి చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. అక్కడ గొప్ప పరిచర్య చేశాడు. అతడు తన 40 సంవత్సరాల సేవ జీవితంలో 1800 మంది రక్షణలోనికి నడిపించి బాప్తిజం ఇచ్చాడు. చైనా దేశంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్న గ్రామం పేరు శాండుయా. ఆ ఊరిలోని కుంటికాలు గల ఈ వ్యక్తి సేవ చేశాడు. ఆ ఒంటి కాలుతోనే అతడు దేవుని ఎదుట మోకాలు వేసేవాడు, గంటల కొలది ప్రార్థించేవాడు. అతడు మరెన్నడూ ఓడిపోయి వెనుదిరగలేదు. అతని పేరు జాన్ స్టాట్. ప్రార్థించగలిగిన ఒక కుంటివాడు దేవునికి దొరికాడు. చరిత్ర విజయ శిఖరాలకు ప్రయాణం చేసింది. హల్లెలూయా. ఇందాక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉండొచ్చు. మరి ఇట్లనే ఈ హడ్సన్ టేలర్ గారు కూడా మరి ఆయన కుంటివారని చెప్పి వేరే దగ్గర చదివాను. మరి కన్ఫ్యూజ్ అయినా ఏమో తెలియదు. రైట్, ఇప్పుడు మనం స్టోరీలోనికి వస్తే, హడ్సన్ టేలర్ గారు మరి మంచి సేవ చేసి వాళ్ళ సొంత గ్రామమైన ఇంగ్లాండ్ దేశంలో ఒక 5 రోజులు మీటింగ్ పెట్టినప్పుడు చాలా ఆత్మపూర్ణులుగా మంచి వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చెప్పిన తర్వాత చైనా దేశంలో ఎవరైనా సేవకు వస్తారా అని అడిగారు. అంటే జనరల్గా మిషనరీస్ వాళ్ళు ఒక దేశానికి వెళ్ళి అక్కడ నుంచి సొంత దేశానికి వచ్చిన తర్వాత కొంతమందిని పిలుస్తూ ఉంటారు. ఫుడ్ బెడ్ మేమే చూసుకుంటాము, దాని తర్వాత వెళ్ళటానికి టికెట్ కూడా మేము పెట్టుకుంటాం, మీరు మాతో పాటు సేవ చేయాలి, అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ దేవుడు మీకు మళ్ళీ వెళ్ళిపో అంటే మీరు వెళ్ళిపోవచ్చు అని ఆఫర్ ఇస్తూ ఉంటారు. అట్లయినా మీటింగ్ పెడితే ఎవరైనా వస్తారా అంటే ఎవ్వరూ రాలేదు. ఒక కుంటి ఆయన వచ్చాడు. ఆయన అయ్యగారికి చెప్తే, నువ్వు సేవకు పనికిరావు, చాలా కష్టము, ఎందుకంటే చైనా దేశము దేవుని నమ్మరు, దయ్యాన్ని నమ్మరు, అక్కడ ఏ టెంపుల్స్ కూడా ఉండవు, చాలా భయంకరమైన ప్రాంతం అన్నమాట. చైనా దేశం ఒకటి, నార్త్ కొరియా దేశం ఒకటి, రష్యా దేశం ఒకటి, ఇవన్నీ కూడా 5 సార్లు రిజెక్ట్ చేస్తే 5వసారి, సార్ నేను వెళ్తా సార్ సేవకి అంటే, నువ్వు ఎట్లా వెళ్తావు అని అన్నాడు. సార్ చూడండి, మీరు పిలుపు ఇచ్చారు, ఎవ్వరు కూడా రాలేదు, 2 కాళ్ళు ఉన్న వాళ్ళు రాలేదు, నేను ఒక్క కాళ్ళను నేనన్నా ఒకరిని దేవుని కోసం నిలబడతా అని చెప్పి బాగా మొండిగా వచ్చిండనమాట. సరే, ఈయన మొండిగా ఉన్నాడు కదా అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఒంటి కాళ్ళతో ఉన్న వ్యక్తి ఆయన చెప్పిండు, సార్ నాకు 2 కాళ్ళు ఉండే, 19 సంవత్సరాల్లో నాకు యాక్సిడెంట్, ఒక కాలు ఇరిగిపోయింది, కాలు తీసేసారు, ఒకటే కాలు ఉంది నాకు అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన 40 సంవత్సరాలు మరి అక్కడ సేవ చేసి దాదాపుగా 1800 మందికి బాప్తిజం ఇచ్చాడు. ఒంటి కాళ్ళతోనే మోకాల మీద ఉండి దేవుని శక్తిని పొందుకొని అక్కడున్న ప్రాంతాలను చాలా వరకు కదిలించాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ దైవజనుడి పేరే జాన్ హార్ట్. ఆయన గురించి కూడా నేను ఎప్పుడైనా టైం వస్తే చెప్తాను, చాలా ఇంపార్టెంట్.
ఆ జాన్ హార్ట్ అనే దైవజనుడు ఒంటి కాళ్ళతో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఓడిపోయినట్టు ఆయన జీవితంలో లేదంట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనకు 2 కాళ్ళ నుండి కొద్దిసేపు ప్రార్థనలో ఉండము. మెర్సే నేహోరా రే అని చెప్పేస్తారు. నా వల్ల కావట్లేదంటారు. నాకు ఆపరేషన్ అయ్యిందంటారు. నడుము నొప్పి లేస్తుందంటారు. హల్లెలూయా. ఈయన ఒక్క కాళ్ళతోటి ఒంటి కాళ్ళతో ఉండి 40 సంవత్సరాలు భారం కలిగి సేవ చేసి 1800 దగ్గర 2000 మందిని రక్షణలోనికి నడిపించిండంటే 1800 మంది బాప్తిజం తీసుకున్నారు అంటే ఎంతమందికి ఆయన సువార్త ప్రకటించిండు. నా అంచనా ప్రకారం ఒక 10-15 వేలు 20,000 మందికైనా ఆయన ఒంటి కాళ్ళతో తిరిగి సువార్త వాక్యం చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం జనాభాలో చైనా దేశ జనాభానే ఎక్కువ. ఇప్పుడు అది తగ్గిపోయింది. అన్నిటికంటే ప్రపంచ దేశంలో జనాభాలో ఎక్కువ ఫస్ట్ ఎవరున్నారు అంటే మన ఇండియానే ఉంది ఇప్పుడైతే. దేవుడు ఆ విధంగా దీవించిండు మనల్ని. హల్లెలూయా. అన్ని దేశాల కంటే పెద్ద దేశము, ల్యాండ్ విషయంలో కూడా పెద్దగా చదరపు అడుగులు అది అట్లా ఎన్నైనా చెప్పచ్చు. అవన్నీ కూడా మనం చూస్తే చైనా దేశమే పెద్దది, పబ్లిక్ పెద్దది, టెక్నాలజీ పెద్దగా, మనుషులు కూడా పెద్దగా, పేదరికం కూడా పెద్ద, అన్ని పాపం కూడా పెద్దగానే. అలాంటి దేశంలో ఒంటి కాళ్ళతో ఆయన వెళ్ళి అక్కడ దాదాపు ఒక 1800 మందిని రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఆ 1800 మంది రక్షింపబడటానికి మోకాళ్ళ అనుభవం. దేవుని ప్రియమైన వారలారా, మీరు ఎంతసేపు మోకాళ్ళ మీద ఉంటున్నారు? మీ చర్చిలో మీరు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతారు? అసలు మీకు మోకాళ్ళ అనుభవం ఉందా? మీ జీవితంలో ఎప్పుడైనా మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేసిరా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒంటి కాళ్ళతో 2 కాళ్ళతోనే బ్యాలెన్స్ చేయటం కష్టము. ఒంటి కాళ్ళతో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అంటే దేవుని గురించి అర్థమైతే త్యాగము, దేవుని ప్రేమించటం అంటే ఇదే అన్నమాట. మనల్ని మనం మర్చిపోయి దేవుళ్ళు ఇమిడి అవ్వటం మనకు ఎట్లుంటుందంటే, దేవుడు చేశాడు, కానుక సంఘంలో అయ్యగారికి సమర్పించుకున్నాం, చేతులు దులుపుకున్నాం, అయిపోయింది. నాకు దేవునికి ఏం సంబంధం లేదు. ఇది మన బ్యాచ్ అన్నమాట. మనం ఇట్లుంటాం. కానీ నిజమైన దేవుని బిడ్డలు దేవుని కొరకు అన్నీ పోగొట్టుకొని దేవుని సాక్షిగా నిలబడి ఆత్మలు సంపాదించటంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది దేవుని బిడ్డల యొక్క రహస్యం. హల్లెలూయా. మరి మీరు ఎంతమంది, మీరు ఎన్ని పోగొట్టుకున్నారు, ఎంత సేవ చేశారు, దేవుని కోసం మీరు ఏం చేశారు? చాలా ఇంపార్టెంట్ విషయం. హల్లెలూయా. తర్వాత మనం ఇంకొకటి స్టోరీ చూద్దాము. ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. కన్నీరు కమనీయ విందుగా మారింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో ప్రభునందు నమ్మకమైన విశ్వాసి ఒకరు ఉన్నారు. హన్మకొండ అంటే ఇది వరంగల్ ప్రాంతానికి సంబంధించింది. ఆమె పేరు మాలత. తనకు వివాహమై 14 సంవత్సరాలు అయ్యింది. అయితే తనకి సంతానము కలగలేదు. మొదటిసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ స్కాన్ చేసి, అమ్మ నీ గర్భంలో ఒక ట్యూబ్ బ్లాక్ అయిపోయింది అని చెప్పారు. మళ్ళా కొన్ని రోజులైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది. డాక్టర్ రెండోసారి కూడా స్కాన్ చేసి చూశారు. ఈసారి నీ గర్భంలో 2వ ట్యూబ్ కూడా బ్లాక్ అయిపోయింది అని చెప్పారు. అవి ఓపెన్ చేయడానికి ఆపరేషన్ చేయాలి, సుమారు ₹1,00,000 ఖర్చు అవుతుంది అన్నారు. సంతానం కలగకపోగా ఆ ఇరువురు భార్యాభర్తలు మాలత, దేవేందర్ ఎంతో నిరాశకు గురయ్యారు. ఒక దినము ఆ ప్రాంతానికి మమ్మల్ని సభలకు ఆహ్వానించారు. మేము డేవిడ్ పాల్, మేరీ ప్రసన్న పాల్ అక్కడకు వెళ్ళాము. అప్పుడు మాలత మా దగ్గరికి వచ్చి కన్నీరు విడిచి ఎంతో బాధపడింది. నేను ఎన్నో నిందలు భరిస్తున్నాను, నాకు చాలా అవమానంగా ఉంది, పిల్లలు లేకుండా నేను బ్రతకలేను. డాక్టర్ నాకు టెస్టులు చేసి పిల్లలు కలుగుట అసాధ్యమని చెప్పారు. నేను బ్రతకటం కంటే చనిపోవటం మేలు అంటూ ఎంతో దుఃఖించింది.
మేము ఆమెను ఓదార్చి వాక్యంతో బలపరిచి, మన దేవుడు అసాధ్యులను సుసాధ్యులుగా మార్చువాడు, ఆయన యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేసు కొనుము అని చెప్పి తన కొరకు భారంతో ప్రార్థన చేశాను. మేము ప్రార్థన చేయుచుండగా మాకు ఒక ప్రేరేపణ కలిగింది. అదేమనగా, ఒక చిన్న పిల్లవాని బట్టలు డ్రెస్ నీవు కొనుక్కొని ప్రతిదినము నీ ప్రార్థనలో విశ్వాసమునకు గుర్తుగా వాటిని నీ వద్ద ఉంచుకొనుము. ప్రభువా, నీవు మాకు ఒక కుమారునికి అనుగ్రహించినందుకు స్తోత్రములు అంటూ నిత్యము ఆయనను స్తుతించుము అని చెప్పాము. తాను అలాగే విశ్వాసంతో కూడిన ప్రార్థన పెనుగులాడుతూ, ప్రభువా, నీవు నాకు ఇవ్వబోతున్న కుమారునికి ఆ డ్రెస్ ధరింపజేయ బోచున్నాను, నీకు వందనాలంటూ ఆయనను మహిమపరిచింది. దేవుడు మన విశ్వాసమును గణపరచువాడుగా ఉన్నాడు. ఆయన మన విశ్వాసం ఎప్పుడునూ దాటి వెళ్ళాడు. ఆయన దయగలిగిన ప్రభువే ఉన్నాడు. ఈ విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుచుండగా మాలత అద్భుతంగా గర్భం ధరించింది. ప్రభు అయిన యేసు 24 నవంబరు 2021 చక్కనైన కుమారుని మాలతకు అనుగ్రహించాడు. దుఃఖము ఆనందముగాను, అంగలార్పు నాట్యంగా మార్చబడింది. నింద ఇప్పుడు చందన సుగంధమైంది. అవమానం అంతులేని ఆశీర్వాదమే గుమ్మంలో నిలిచింది. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషం గల తల్లిగాను చేయునని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 113:9. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కీర్తన 119 మనం చూస్తే 113:9 ఎవరికైతే పిల్లలు పుడతలేరో ఈ వాక్యం పట్టుకొని రోజు ప్రార్థన చేయాలి. ఈ గ్రంథము రాసిన రచయిత ఎవరైతే ఉన్నారో డేవిడ్ పాల్ గారు చాలా గొప్ప దైవజనుడు. ఆయన వరంగల్ హన్మకొండలో ఒక మీటింగ్కి వెళ్తే 14 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, వాళ్ళకి పిల్లలు లేరు. ఆ సిస్టర్ గారి పేరు మాలత. ఎన్నో ప్రయత్నాలు చేసి హాస్పిటల్స్ తిరిగారు. ఆ గర్భంలో ట్యూబ్ ఫామ్ అయింది, కాని పని అని చెప్పారు. 2 ట్యూబ్స్ ఫామ్ అయింది, పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని చెప్పేశారు. చేతులు ఎత్తేసారు. హన్మకొండ అంటే కొంచెం నక్సలైట్ ఏరియా అనమాట. అది చాలా భయంకరంగా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు అక్కడున్న ప్రజలు. చాలా నిందలు, అవమానాలు. అయితే ఈ దైవజనుడు వాళ్ళ భార్య ఆ ఇంటికి ప్రేయర్కి వెళ్తే ఆమె చాలా కన్నీరు గార్చింది. నాకు ఇట్లా పిల్లలు లేరు, బతుకబుద్ధి కావట్లే, ఏం చేయాలో అర్థమవుతుంది. ఈయన కొద్దిసేపు వాక్యం చెప్పి బాగా బలపరిచి దేవుడు ఆయనకు ఒక ప్రేరేపణ ఇచ్చిండు. అమ్మ, నువ్వు రోజుకొక నెలకి ఒక బాబుదన్న, ఒక పాపదన్న ఒక డ్రెస్ కొను అంటే బైబిల్లో ఉంటుంది అనమాట. మీరు ఏదైతే ప్రార్థన చేసిరో అవి దొరికిందని మీరు నమ్మండి అని చెప్పి బైబిల్లో ఒక వచనం ఉంటుంది. ఆ వచన ప్రకారము మీరు చెప్పండి అమ్మా, మీకు దేవుడు ఇస్తాడు అంటే ఇక అది ఈజీ ప్రాసెస్ అని చెప్పి ఎప్పుడన్నా మార్కెట్కి పోయినప్పుడు అప్పుడప్పుడు ఒక డ్రెస్ కొనుక్కొని తెచ్చుకునేది. ప్రభా, నువ్వు నా కొడుకుని ఇస్తున్నావు కదా, ఆ కొడుకుకి డ్రెస్ వేస్తున్నా, నీకు వందనాలు స్తుతించడం మొదలుపెట్టింది. అట్లా స్తుతించడం మొదలుపెట్టిన తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఆమెకు ఒక కొడుకు పుట్టిండు. హల్లెలూయా. ఈ కీర్తన 113:9 ఉంటుంది. ఆయన సంతులేని దానిని పిల్లలు కనే తల్లిగా చేస్తాడు అని. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు ఏదైతే ప్రార్థించారో అవి దొరికినాయని నమ్మండి అని అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వాసానికి ప్రతి మెట్టు ఇంకా ఒక హయ్యర్ లెవెల్ అన్నమాట. అంటే కొన్ని ఏమో మనం ప్రేయర్ చేస్తే అవుతాయి, కొన్ని ఏమో మనం విశ్వాసం పెడితే అవుతాయి, కొన్ని ఏమో మనం పాపాలు ఒప్పుకోవటం వల్ల అవుతాయి, కొన్ని ఏమో వాక్యానుసారంగా జీవించటం వల్ల అవుతాయి. అన్నీ ప్రేయర్ చేస్తే కావు, కొన్ని టెక్నిక్లు ఉంటాయన్నమాట ప్రేయర్లో. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొన్ని ఏమో దేవుని యొక్క విషయము ప్రకారం నడుస్తాయి, కొన్ని ఏమో దైవజనులను చెప్పిన ప్రకారం జీవించినప్పుడు మన ప్రేయర్స్కి దేవుడు ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. అన్నిటికంటే మెయిన్ ఆన్సర్ ఎక్కడొస్తుందంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడని మనం నమ్మి
ఒక వస్తువు కోసం మనము ఉన్నప్పుడు ఆ వస్తువు దొరికిందని నమ్మాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు, వారు చనిపోయారు. డేవిడ్ పాల్ యాంగిచో గారు. దాదాపుగా వారి సంఘానికి 10-15 లక్షల మంది వస్తారు ఎవ్రీ సండే. మెషిన్లో పెట్టి పబ్లిక్ని తెచ్చినట్టు ఉంటుంది. చాలా ఆరాధనలు అయితే, చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంటుంది. యూట్యూబ్లో కొడితే కూడా వస్తుంది మొత్తం అలా చర్చ్ చరిత్ర. ఆయన ఒకరోజు ఒక ప్రసంగం చెప్పారు. ఆయనకి ఒక సైకిల్ కావాలి. అప్పట్లో సైకిల్సే ఉండేటివి. ఈయన చాలా పేదగా సేవ మొదలుపెట్టినప్పుడు, ప్రభా నాకు సైకిల్ కావాలి. ఆ సైకిల్ అక్కడున్న ఆ దేశంలో ఉన్న ఒక కోటీశ్వరు వాని దగ్గర ఉంది. ఆయన దగ్గరే ఉండే ఆ సైకిల్. తర్వాత అది ఇంకెవరి దగ్గర లేదు. ఈయన ప్రేయర్ చేసిండు, ప్రభా నాకు ఆ సైకిల్ ఇప్పి అని చెప్పి. ప్రేయర్ చేసిన తర్వాత ఈయన ఏమని నమ్మిండంటే, దేవుడు నాకు ఆ సైకిల్ ఇచ్చిండు. అందరికీ చెప్తుండు, దేవుడు నాకు సైకిల్ ఇచ్చిండు. ఎక్కడుందంటే అవి వస్తుంది, ఫలానా సైకిల్ వస్తుంది, అది రెడ్ కలర్లోనే ఉంది, అది దేవుడు ఇస్తుండని చెప్పి ఆయన ఉత్తిగా అట్లా నమ్మేటోడు. అట్లా నమ్మటం వల్ల కొన్ని రోజుల తర్వాత, దేవుని ప్రియమైన వారలారా, నిజంగానే ఏమైపోయిందంటే ఆ కోటేశ్వర్ దగ్గర ఉన్న ఆ సైకిల్ ఏమైందంటే ఈయన దగ్గరకు వచ్చేసింది. అది ఎలా వచ్చిందో మర్చిపోయినా, చాలా క్లియర్గా డీటెయిల్గా బుక్లో రాశాడు. ఆ సైకిల్ పేరు కూడా రాశాడు, అవన్నీ మర్చిపోయినా నేను. ఒక 10-15-18 సంవత్సరాల క్రితం చదివిన స్టోరీ అన్నమాట. ఇప్పుడు మీకు చెప్తున్నాను. అంటే మనం ప్రార్థన చేసింది అది ఇచ్చిండని మనం నమ్మాలా. ఒక రోగం ఉంది, ప్రార్థన చేసినాము, అది పోయిందని నమ్మాలా. మా దగ్గర ఒక ఎయిడ్స్ పేషెంట్ వచ్చింది. ఆమెకు ఎయిడ్స్ ఉందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అందరు వెళ్ళగొట్టారు. పక్కా అన్యురాలు. ప్రార్థన చేసి నేను చెప్పిన, నీ ఎయిడ్స్ పోయిందని చెప్పిన, నువ్వు కూడా పోయిందని నమ్ము అని చెప్పిన. ఆమెకు నమ్మకం, నేను ఏదైనా చెప్తే అవుతుందని. ఆమె అట్లనే నమ్మింది. తర్వాత టెస్టులు చేయించుకుంటే ఎయిడ్స్ లేదు. హల్లెలూయా. హెచ్ఐవి రిపోర్ట్ ఉంది, నేను చూసిన. రెండోసారి చూస్తే లేదు. హల్లెలూయా. నమ్మకంకి ఆ పవర్ ఉంటుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. సైతాన్ ఏం చేస్తాడంటే అపనమ్మకం తీసుకొస్తాడు, దేవుడేమో నమ్మకం తీసుకొస్తాడు. ఏదైతే కనిపిస్తుందో అది ఉన్నాయని నమ్మండి అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యందలి మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎంత విశ్వాసం కలిగి ఉంటామో అంతగా దేవుడు రెట్టింపు కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఆయన కార్యాలు చేయాలని చూస్తున్నాడు. అవి దొరికినాయి, అవి జరిగినాయి అని చెప్పి మనం నమ్మాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, అద్భుతాలు చేయువాడానికి వందనాలు. జీవం గల దేవ, జీవాధిపతి, పరిశుద్ధమైన దేవ, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతమంది ఆశతో చిన్నవారి ఆశలను మీరు తీర్చు, ఆత్మ పూర్ణులుగా మీరే మార్చు, బంధకాలు వేస్తున్న సైతాన్ని మీరే బంధించు, నీ వెలుగుని కుమ్మరించి, నీ వెలుతురిని కుమ్మరించి, ఆత్మ బలం అనుగ్రహించి మీరే బలపరిచి స్థిరపరిచి చీకటి శక్తులని కూల్చివేయండి. యెహోవా సబార షికిందల రబరబరబర శిరియ. ఏ బిడ్డ ఈ ఆశతో వచ్చిండో వారి ఆశలన్నీ తీర్చు. ఎవరైతే ఏదైతే పోగొట్టుకురో అవి దొరికినవన్నీ వారికి దయచేయండి. వారికి నెమ్మది ఇచ్చి సమాధానం ఇచ్చి నీ యొక్క సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్.